ఖమ్మం నగరంలోని 48వ డివిజన్లో కాంగ్రెస్ నేత సాయి కిరణ్పై దాడిని మేయర్ ఇండియా ఖండించారు. సారథి నగర్ జేసీబీ సాయంతో వరద బాధితుల ఇంట్లో క్లీన్ చేస్తుండగా కార్పొరేటర్ భర్త రామారావు అతని కుమారుడు దుర్భాషలాడుతూ భౌతిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇది కేవలం అనైతిక చర్య అని వారు మండిపడ్డారు. తన ప్రమేయం లేకుండా తన డివిజన్లో ఎవరూ పని చేయొద్దని దాడికి పాల్పడడం దుర్మార్గపు చర్య అని కాంగ్రెస్ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. సాయి కిరణ్ ఫోన్ చేసి అక్క మాకు జేసీబీ కావాలి, గోడలు పడిపోతున్నాయి అని చెప్పేసి గొడవ చేస్తున్నారు, బాగా ఫుల్గా వాటర్ వచ్చినాయి, కొంచెం జేసీబీ పంపించండి అక్క. నిన్న చెప్పాను నేను, పంపించలేదంటే నేను ఈరోజు పంపిస్తాను, నిన్న పండగ కదా అందుకే పంపించలేదు, ఈరోజు నేను పంపిస్తానన్నా వెంటనే జేసీబీ సాయికి పంపించడం జరిగింది. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఏఎంసీకి ఫోన్ చేసి పంపించమని చెప్పడం జరిగింది. మళ్ళీ వెంటనే ఒక పావు గంట తర్వాత మళ్ళీ ఆయన్ని అడిగాను పంపించారా లేదా అని. ఏఎంసీకి మళ్ళీ ఫోన్ చేసి అడిగితే పంపించానండి, నేను కూడా వెళ్తున్నాను, పంపించాను అని చెప్పాను. సాయి చేస్తేనే నేను జేసీబీ పంపించడం జరిగింది. సరే, అది తర్వాత విషయం, ఆయన చేస్తే వచ్చింది లేనిది అవన్నీ తర్వాత విషయం. కానీ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలకి సేవ చేయాలని ముందుకు వచ్చిన వాళ్ళని అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి. అంతేగాని నా డివిజను నాది మన రాసి పెట్టుకున్నామా, ఈ రోజు నువ్వు ఉంటావు తర్వాత ఇంకొకళ్ళు ఉంటారు. అనేక ప్రాంతాలలో వరదలు వచ్చి ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ సహాయక చర్యల్ని చేపట్టాలని చెప్పేసి మానవతా దృక్పథంతో ఎవరు కూడా ఇళ్లలో పడుకోవద్దు, అందరూ వెళ్లి ప్రజలకి అందుబాటులో ఉండవలసిందిగా పార్టీ పిలుపు మేరకే అనేక ప్రాంతాలలో కార్యకర్తలు పనిచేయడం కూడా జరిగింది. ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే గత ప్రభుత్వంలో ఇదే కార్పొరేటర్లు అందరూ ఉన్నప్పటికీ కూడా మరి మా కార్పొరేటర్ ఉన్న చోట కూడా ఇప్పుడు దీపక్ గారు చెప్పినట్టు అట్లాగే అక్కడ ఈ పీరియడ్ లో కూడా ముస్తాఫా లాంటి వాళ్ళు అక్కడ పని చేపిస్తా ఉంటే వాళ్ళని అక్కడ కార్పొరేటర్లు కానటువంటి వాళ్ళు కూడా పోయి దాడులు చేయటం అనేది వాళ్ళకి పారిపాట అయింది. ప్రతిసారి కూడా దాడులు చేయటము, భౌతిక దాడులు, మ్యాన్ హ్యాండిలింగ్ లాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మేము గతంలో మా పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు 8 మందో 9 మందో ఉంటే వాళ్ళని కూడా కనీసం ఆ ఏరియాలో డబ్బులు పెట్టేటప్పుడు కూడా ₹1 కోటి ఏదైనా పెట్టాల్సి వస్తే 50 లక్షలేమో ఓడిపోయిన కార్పొరేటర్కి, 50 లక్షలేమో గెలిచిన కార్పొరేటర్లకు పెట్టి కూడా పనులు చేయించడం జరిగింది ఆనాటి మంత్రి గారి ఆదేశాల మేరకు. అయినప్పటికీ కూడా మేము ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే మీడియాకో లేకపోతే అధికారుల దృష్టికో తీసుకెళ్లాం తప్ప భౌతిక దాడులు చేయటం అనేది కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ కూడా అలవాటు లేనటువంటిది. కానీ గతం